జగదేవ్పూర్ ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్ష కార్యవర్గాన్ని అభినందించిన బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అనంతరం శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జగదేవ్పూర్ మండలం ఉప సర్పంచులు అందరూ కలిసి జగదేవ్పూర్ మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా కంచర్ల స్వామిని ఎన్నుకున్నారు. ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు కంచర్ల స్వామి, ఉపాధ్యక్షులు కస్తూరి అమరేందర్ రెడ్డి, గోవింద్ పావులు, పాకాల బాబు, రాచకొండ లావణ్య, ఆంజనేయులు, ఉపాధ్యక్షుడిగా కర్రె యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా బి నాగరాజు, సహాయ కార్యదర్శులు ఎర్రుళ్ల నరేష్, రాజు, కళ్యాణి, రామచంద్రం, సలహాదారులు శ్రీనివాస్ రెడ్డి, క్యాషియర్ గణేష్, ప్రచార కార్యదర్శి లక్ష్మణ్, కార్యదర్శులు రేణుక, నర్సింలు, జయరాజు, జహంగీర్, కర్ణాకర్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత అబద్ధపు హామీలపై, అబద్ధ పునాదులపై రాచమేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. గ్రామాలలో ఏ వీధి చూసినా, ఏ బజారు చూసినా అపరిశుభ్రతతో దర్శనమిస్తుందని, చెత్త సేకరణ ట్రాక్టర్లకు ఈ ప్రభుత్వం డీజిల్ కూడా పోయించలేకపోవడం చాలా దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినందువల్ల విష జ్వరాలతో డెంగ్యూ లాంటి జ్వరాలు ప్రబలి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారని తెలిపారు. జగదేవ్పూర్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా కంకల్ర స్వామి గారిని మా ఉప సర్పంచులందరూ కలిసి దాదాపుగా జగదేవ్పూర్ మండలంలో 16 సర్పంచులు మేమే గెలిచినాం. 16 ఉప సర్పంచులు కూడా మేమే గెలుచుకున్నాం. మరి 16 మంది ఏకగ్రీవంగా మరి స్వామిని ఎలక్ట్ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం. మరి మా ఉప సర్పంచ్ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఏకగ్రీవంగా ఎలక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం వాళ్ళకి. అదేవిధంగా అమరేందర్ని మన ఉపాధ్యక్షునిగా, మా కోఆర్డినేటర్గా ఆంజనేయులు గారిని, ప్రధాన కార్యదర్శిగా ఎర్రళ్ళ నరేష్ గారిని, అదే బాబు గారిని, నరేష్ గారిని, మన గణేష్ గారిని, వీళ్ళందరూ దాదాపుగా 16 మంది అందరూ సభ్యులుగా ఉండి మంచి టీంని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి గ్రామాలను కుంటుపడే విధంగా ఎక్కడ గ్రామాలలో చెత్త చెదారంతో నిండిపోయింది. కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేకుండా గ్రామాలన్నీ కూడా 2 సంవత్సరాల కాలంలో కనీసం చెట్లకు నీళ్లు పోసే వాళ్ళు కూడా దిక్కు లేకుండా పోయారు. గ్రామాలన్నీ ఎడారులుగా మారిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. గత పెద్ద ఎత్తున గ్రామాలు పరిశుభ్రంగా లేకపోవడం వచ్చి తిమ్మాపురం గ్రామంలో చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు సర్పంచ్లు గెలిచిండ్రు కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మరి సర్పంచ్ల అకౌంట్లలో కొన్ని డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు డ్రా చేసి గ్రామాలను అభివృద్ధి చేద్దామంటే అకౌంట్లన్నీ కూడా ఫ్రీజింగ్లో ఉన్నాయి. దయచేసి నేను ప్రభుత్వం గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సర్పంచుల యొక్క అకౌంట్లన్నీ కూడా ఫ్రీజింగ్ ఎత్తివేయండి. గ్రామాల అభివృద్ధికి సహకరించండి. వచ్చేదే తక్కువ డబ్బులు. ఆ తక్కువ డబ్బులు కూడా ఫ్రీగా సర్పంచులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి జేబుల నుంచి డీజిల్ పెట్టుకోవాలి, జేబుల నుంచి ట్రాక్టర్ నడుపుకోవాలి, జేబుల నుంచి జీతాలు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఫ్రీజింగ్ ఎత్తివేయాలి, సర్పంచులకు రావాల్సిన కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పెండింగ్ పెట్టిండ్రు, ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. దయచేసి గ్రామాలలో వెంటనే ఎవరికైతే పెన్షన్కి అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద చాలామంది అర్హులు ఉన్నారు. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ సొంత తాబేదారులకి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అర్హులైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. జగదేవ్పూర్ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా కంకల్ర స్వామి గారిని మా ఉప సర్పంచులందరూ కలిసి దాదాపుగా జగదేవ్పూర్ మండలంలో 16 సర్పంచులు మేమే గెలిచినాం. 16 ఉప సర్పంచులు కూడా మేమే గెలుచుకున్నాం. మరి 16 మంది ఏకగ్రీవంగా మరి స్వామిని ఎలక్ట్ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం. మరి మా ఉప సర్పంచ్ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఏకగ్రీవంగా ఎలక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం వాళ్ళకి. అదేవిధంగా అమరేందర్ని మన ఉపాధ్యక్షునిగా, మా కోఆర్డినేటర్గా ఆంజనేయులు గారిని,
ప్రధాన కార్యదర్శిగా ఎర్రన్న రమేష్ గారిని, అది బాబు గారిని, నరేష్ గారిని, మన గణేష్ గారిని, వీళ్ళందరూ దాదాపుగా 16 మంది అందరూ సభ్యులుగా ఉండి మంచి టీంని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి గ్రామాలను కుంటుపడే విధంగా ఎక్కడ గ్రామాలలో చెదారంతో నిండిపోయింది. కనీసం ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి కూడా లేకుండా గ్రామాలన్నీ కూడా 2 సంవత్సరాల కాలంలో కనీసం చెట్లకు నీళ్లు పోసే వాళ్ళు కూడా దిక్కు లేకుండా పోయారు. గ్రామాలన్నీ ఎడారులుగా మారిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. గత పెద్ద ఎత్తున గ్రామాలు పరిశుభ్రంగా లేకపోవడం వచ్చి తిమ్మాపురం గ్రామంలో చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు సర్పంచ్లు గెలిచిండ్రు కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మరి సర్పంచుల అకౌంట్లలో కొన్ని డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు డ్రా చేసి గ్రామాలను అభివృద్ధి చేద్దామంటే అకౌంట్లన్నీ కూడా ఫ్రీజింగ్లో ఉన్నాయి. దయచేసి నేను ప్రభుత్వం గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సర్పంచుల యొక్క అకౌంట్లన్నీ కూడా ఫ్రీజింగ్ ఎత్తివేయండి, గ్రామాల అభివృద్ధికి సహకరించండి. వచ్చేదే తక్కువ డబ్బులు, ఆ తక్కువ డబ్బులను కూడా ఫ్రీగా సర్పంచులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి జేబుల నుంచి డీజిల్ పెట్టుకోవాలి, జేబుల నుంచి ట్రాక్టర్ నడుపుకోవాలి, జేబుల నుంచి జీతాలు ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఫ్రీజింగ్ ఎత్తివేయాలి, సర్పంచులకు రావాల్సిన కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.